అదే తగ్గించుకుంటే మంచిది. అది కొంచెం మెచ్యూరిటీ రావాలి. చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేయాలి. అంటే నాకు బ్రెయిన్ లేదా? లెట్ మీ టాక్. ఇన్స్టెంట్ గా యాంగర్ వచ్చింది అంటే యూ డిడ్ంట్ సీ మై పాస్ట్. అవునా? నేను పడొచ్చిన లైఫ్ మీరు చూడలేదు. నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఏం జరిగింది? 6 months నేను ఒకటే ఇంట్లో బయటికి కూడా వెళ్లకుండా డోర్ లాక్ వేసుకొని వెయిట్ చేసినది ఇది. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం. వెయిట్ సెకండ్, లెట్ మీ కొంచెం మెచ్యూరిటీ ప్లీజ్. చెప్పేది వినండి. కామ్ డౌన్ ప్లీజ్ బ్రదర్. కామన్ గా జరిగేదే కదా. రావడం కూడా మీ పర్సనాలిటీ చాలా సున్నితంగా. దేర్ సో మచ్ ఆఫ్ ఫెమినిటీ ఇన్సైడ్ యు. పైకి పైనాపిల్ ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. నాకు తెలుసు ఎట్లా ఆడాలో. పుట్టిగానే ఇంత దూరం అయితే రాలేదు. ఆ డోర్ తీసుకుని లోపలికి వచ్చానంటే ఏదో ఉండే ఉంటది కదా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బాటిల్ తీసుకొచ్చి వాటర్ గ్లాస్ ఇచ్చినందుకు ఎందుకు? ఆ క్యూట్నెస్ ని, ఆ మెత్తతనాన్ని ఫెమినిన్ అనే వర్డ్ యూస్ చేసి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. నాకు పెళ్ళైంది, నాకు పిల్ల ఉంది, నాకు నా లైఫ్ నాకు ఉంది. నేను అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? ఇట్లాంటి సిచ్యువేషన్ నేను వచ్చినప్పుడు హౌ యు కెన్ సే దిస్? అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు? అభి అందరికి నచ్చే వ్యూ ఇదే ఐ లవ్ యూ. కాదా కాదా? భలే మాట్లాడి తను ఏం చేయాలి అని అడిగింది. ఈ రోజు ఏం చేస్తున్నామని, అడుగుతుంటానికా? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అన్నమాట. నాకు మా ఊరి ఇంగ్లీషే సరిగ్గా అర్థం కాదు. నువ్వు ఒకటి ఇక్కడ 14 మంది ఆకలితో ఉన్నారా పాపం, మళ్ళీ అది పాతదంతా పెట్టుకుని తిన్నారా? ఆపేసిన ఏదైతే అదేంది అని అంటే ఎట్లయితే అట్లా చూసుకుందాం. నేను పోయింది పరిస్థితి. ఆల్రెడీ తలకాయ నొప్పి వచ్చి నరాలని కొట్టుకుపోతున్నాయి. అమ్మో తల నొప్పిరా. అట్లా ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు. తీసుకోవద్దు అట్లాంటప్పుడు. ఫస్ట్ ఎంత ఘోరం జరిగిపోయిందిరా. బిగ్ బాస్ స్టోరీలో మొదటి అధ్యాయం మొదలైంది. అసలైన ఆట ఇప్పుడు మొదలు కాబోతోంది. ఇక్కడి నుంచి మొదలవుద్ది రగడ. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఇంట్లో మీ రాత్రి ఎలా గడిచింది? అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఆయన చెప్పి అక్కడ పెట్టొద్దన్నాడు, ఒక పెట్టలేదు. అదే కదా, నేను తింటే ప్రాబ్లం ఏంటి, ఆడుకుంటే ప్రాబ్లం ఏంట్రా నీ ప్రాబ్లం? పప్పు ఉడకలేదు. దానికి గొడవకు నీకు ఎలా కావాలని సత్యం. అయితే నీట్ గా తిందాం అనుకుంటున్నాం, మనుషుల్లాగా తిందాం అనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో ఎవ్వడు తగ్గటంలా. ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టాను. అంటే నేను మనిషిని కాదు అన్నాను, నేను మనిషిని కాదన్నాను. పెద్ద మాట అన్నాడు సరాడు. ఓకే, ఇది తింటే నేను మనిషిని కాదు, సో పశువు. నేను ఖరాబ్ చేసుకుని మనుషులు అన్నారు. తింటావు రోజు పప్పైనా